ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచినప్పటికీ భారత ఫీల్డింగ్ మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా గ్రూప్ దశలో టీమిండియాపై 127 పరుగులే చేసిన పాక్ ఈ మ్యాచ్ లో 172 పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగింది అంటే దానికి మనవాళ్లు పేలవ ఫీల్డింగే కారణం. అవును, హార్దిక్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా ఫర్హాన్ షాట్ ఆడగా అంత కష్టమేమీ కాని క్యాచ్ ను అభిషేక్ వదిలేశాడు. బంతిని అంచనా వేయడంలో అతను పొరబడ్డాడు. దీంతో పాక్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డకౌట్ అవ్వాల్సిన వాడు హాఫ్ సెంచరీ చేసేశాడు. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో ఆయుబ్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను కుల్దీప్ నేలపాలు చేశాడు. అలాగే 8వ ఓవర్లో ఫర్హాన్ ఇచ్చిన ఓ క్లిష్టమైన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద చేజారిపోయింది. అక్కడ కూడా తప్పు చేసింది అభిషేకే. గిల్ కూడా ఓ క్యాచ్ ను వదిలేశాడు. ఇలా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఫీల్డింగ్ లో ఎంతో తీవ్రత చూపించే భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేశారు. ఇక ఛేదనలో మరోసారి ఆదరగొట్టడంతో 2వ విజయాన్ని కూడా నమోదు చేశారు.